హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐమాక్స్ బ్రో. మీ అందరికి నేను ఫస్టే చెప్తున్నాను, నేనైతే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, అలాగే ఏ హీరో అభిమాని కాదు. నేను ఒక సినిమా లవర్ని. అండ్ ఇందాకే తెలంగాణ లేడీ మినిస్టర్ కొండా సురేఖ గారు ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కేటీఆర్ పైన. ఏంటంటే నాగచైతన్య అండ్ సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారన్నమాట. ఈ మ్యాటర్ మీలో చాలామందికి తెలిసే ఉంటే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్లో తెలియజేయండి. అంటే ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కింద కామెంట్లో తెలియజేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఒపీనియన్ ఏ పాయింట్లో అయినా నా ఎక్స్ప్లెనేషన్ మీకు కరెక్ట్ అని అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అసలు ఈ ఇష్యూ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? కొండా సురేఖ గారు వాళ్ళ కామెంట్స్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే కేటీఆర్ పైన నాగచైతన్య సమంతాన్ని ఇందులోకి లాగడానికి అసలు కారణం ఏంటి? ఈ పాలిటిక్స్కి సినిమాకి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు మొన్న కొండా సురేఖ గారు ఒక ఏదో ఈవెంట్కి అటెండ్ అయితే అక్కడ రఘునందన్ రావు గారు బీజేపీ తను పూలమాల వేస్తుంటాడు అనమాట కొండా సురేఖ గారి మెడ లోపల. సో కింద బీఆర్ఎస్కి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ కొంతమంది హరీష్ రావు గారు ఫ్యాన్. అందులో ఒక ఆయన ఏం చేశాడంటే హరీష్ రావు గారు బొమ్మ పెట్టుకొని ఒక ఫ్యాన్స్ పేజ్ ఇలా నడుపుతూ ఉంటారు కదా, అతను ఏమని కామెంట్ పెట్టాడంటే వీళ్ళకి కళ్యాణ లక్ష్మి ఎవరిచ్చారని పోక్ చేశాడన్నమాట. అంటే రెచ్చగొట్టాడన్నమాట. అంటే వాళ్ళిద్దరు ఏదో పెళ్లి చేసుకున్నట్టు వీళ్ళకి కళ్యాణ లక్ష్మి వస్తుందా రాదా, వీళ్ళకి ఎవరిచ్చారు కళ్యాణ లక్ష్మి అనేదాన్ని అన్నట్టు ఆ ఉద్దేశం వచ్చేటట్టు ఆ కామెంట్ పెట్టాడు. సో దానికి కొండా సురేఖ గారు నిన్న చాలా స్ట్రాంగ్గా ఫైర్ అయ్యారు. ఒక లేడీ మినిస్టర్ని ఇలా అంటారు, ఒక మహిళని ఇలా అంటారా, అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఏంటి అది ఇది అనేసి నిన్న కొండా సురేఖ గారు ఒక సారీని ఎక్స్పెక్ట్ చేశారు అండ్ డిమాండ్ చేశారు కేటీఆర్ని అండ్ హరీష్ రావు గారిని. అండ్ ఇవాళ కొండా సురేఖ గారు ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. నాగ చైతన్య అండ్ సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకొని విడిపోవడానికి కారణం కేటీఆరే అని ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అండ్ కేటీఆర్ ఒక డ్రగ్ అడిక్ట్, ఆ లేడీస్కి వాళ్ళందరికీ డ్రగ్స్ ఇచ్చి డ్రగ్స్ అలవాటు చేసి రేవ్ పార్టీస్ చేసి ఇలా విడగొట్టాడు వాళ్ళని అండ్ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశాడనేసి ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అండ్ దీనిపైన అక్కినేని నాగార్జున చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారన్నమాట. ఎవరైతే కామెంట్స్ చేశారో మంత్రి కొండా సురేఖ పైన చాలా తీవ్రంగా విరుచుకబడ్డాడని చెప్పుకోవచ్చు. ఓ రకంగా మాకు పాలిటిక్స్తో సంబంధం లేదు, పాలిటిక్స్తో సంబంధం లేని వాళ్ళని ఇందులోకి లాగడం ఎంతవరకు కరెక్ట్? మీరు మీ ప్రత్యర్థులని విమర్శించడానికి సినిమా వాళ్ళని లాగడం, మా ఫ్యామిలీని లాగడం, నాకైతే దీన్నైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మాకు చాలా బాధ అనిపిస్తుందని నాగార్జున గారు తన ట్వీట్ ద్వారా చాలా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ కొండా సురేఖ గారిని ఓ రకంగా డిమాండ్ చేశారు తన మాటల్ని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమని. మీరు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, మమ్మల్ని లాగద్దు సినిమా వాళ్ళని ఇందులోకి అన్నట్టు తను ఒక స్ట్రాంగ్గా రియాక్షన్ అయ్యాడు. అండ్ దీనిపైన బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు గారు కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ గారు అన్న మాటలు చాలా తప్పుగా ఉన్నాయి, అది వెనక్కి తీసుకోవాలన్నట్టు హరీష్ రావు గారు కూడా చాలా స్ట్రాంగ్గా ఇదయ్యారు. ఓవరాల్ ఎపిసోడ్లో నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళిద్దరు రఘునందన్ రావు గారు మెడలో దండ వేశారు కదా కొండా సురేఖ గారికి. కామెంట్ పెట్టిన బీఆర్ఎస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఓవర్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక మహిళని అలా అనకూడదు, అందులోనూ మంత్రి. వాళ్ళిద్దరూ చాలా అన్న చెల్లెల్లాగా ఒక క్లోజ్గా ఉంటారన్నమాట, అక్క తమ్ముళ్ళలాగా చాలా క్లోజ్గా ఉంటారు. సో దాన్ని వీళ్ళు వక్రీకరించిన విధానం అయితే చాలా తప్పు. అండ్ అలాగే కొండా సురేఖ గారు అసలు యాక్చువల్ అయితే ప్రభుత్వమే మరి వాళ్ళది కదా, తను ఫోన్ ట్యాపింగ్ చేశాడో లేదా డ్రగ్స్ అడిక్ట్ చేసి వాళ్ళని హీరోయిన్స్ అలా వేస్తున్నాడు, వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేశాడు. ఇప్పుడు ప్రభుత్వమే మీది కదా. సో మీరు పోలీసు యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు? మరి వాళ్ళని వాడి ఆ నిజాలు ఏంటో బయటికి తీసుకొచ్చి స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అయితే అధికారంలో లేరు కదా. సో ఒక మంత్రి స్థానంలో ఉండి ఆల్రెడీ వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. నాగ చైతన్య అండ్ సమంత ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. అండ్ నాగార్జునకి రీసెంట్గా మనకి ఎంగేజ్మెంట్ అయిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. పదే వాళ్ళని డివోర్స్ తీసుకున్న లేడీస్ హట్ అయ్యేలాగా ఏమో కూడా లేడీ కదా, ఆ మాట అనడం మాత్రం చాలా తప్పని నా ఒపీనియన్. నేనైతే ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఎవరు బతుకు వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. సో వాళ్ళని రాజకీయంగా విమర్శించాలంటే వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీలో ఎంతమందికి ఇలాగే అనిపించింది అన్నది కింద కామెంట్లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ వస్తే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూద్దాం మరి దీనిపైన కేటీఆర్ గారి రియాక్షన్ అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు. మరి తను ఏం రియాక్షన్ ఇస్తాడో చూడాలి. అండ్ నాగార్జున గారు అన్న మాటల్ని కొండా సురేఖ గారు మరి ఎలా తీసుకుంటారో, ఆ మాటల్ని వెనకకి తీసుకొని సారీ చెప్తారా లేదా అన్నది కూడా చూద్దాం. నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, కొండా సురేఖ గారిని అలా అనడం తప్పే. అండ్ కొండా సురేఖ గారు కూడా ఒక డివోర్స్ అయిన మహిళను లాగడం ఇందులో కూడా తప్పే.
సో మీకేమనిపించింది ఓవరాల్గా అన్నది కింద కామెంట్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.